సో లాస్ట్ క్లాస్ లో టన్నల్ డయోడ్ సింబల్ టన్నల్ డయోడ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సో టన్నల్ డయోడ్ ఇంట్రడక్షన్ ఏంటి 1957 లో జపనీస్ సైంటిస్ట్ ఇసాకి అనే సైంటిస్ట్ టన్నల్ డయోడ్ ని ఫైండ్ అవుట్ చేశారని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. సో టన్నల్ డయోడ్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ టన్నలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ వాటర్, అంటే హైయెస్ట్ ఫ్లో ఆఫ్ వాటర్ అని అర్థం. సో ఈ ఫ్లో ఆఫ్ వాటర్ ప్లేస్ లో మనం ఎలక్ట్రాన్స్ ని కన్సిడరేషన్ తీసుకోవాలి. అంటే ఎలక్ట్రాన్ ఫ్లో చిన్న రివర్స్ చిన్న ఫార్వర్డ్ బయాస్ అంటే స్మాల్ ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ అప్లై చేసినా సరే ఎలక్ట్రాన్ ఫ్లో అనేది బెస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే మనం అక్కడ ఆ ఎలక్ట్రాన్ ఫ్లో అంత బెస్ట్ ఎలక్ట్రాన్ ఫ్లో రావడానికి మనం హెవీలీ డోప్డ్ రీజియన్స్ తీసుకోవాలి. సో అది కూడా లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. సో హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్స్ ని తీసుకోవాలి. ఎన్నిసార్లు ఎంత టైమ్స్ హెవీలీ డోపింగ్ చేయాలి? నియర్లీ 1000 టైమ్స్ మనం హెవీలీ డోపింగ్ చేస్తేనే మనకి టన్నల్ డయోడ్ ఫామ్ అవుతుందని చెప్పారనమాట. అంటే ప్రతిసారి మనం పిఎన్ జంక్షన్ డయోడే కదా మనకి డయోడ్ అంటే దాని అర్థం. సో ఇక్కడ మనం పీ టైప్ సెమీ కండక్టర్, ఇక్కడ మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకుంటాం అవునా. సో ఈ పీ టైప్ సెమీ కండక్టర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ కి మనం వీటి స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకుండా, లాటిస్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకుండా ఐదర్ మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ కానీ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ కానీ డోప్ చేసుకుంటామని ఇనిషియల్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఆ ఇంప్యూరిటీస్ ని డోపింగ్ చేసే కాన్సంట్రేషన్ ని 1000 టైమ్స్ ఇంక్రీజ్ చేయమంటున్నారు. 1000 టైమ్స్ ఇంక్రీజ్ చేయమంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇనిషియల్ గా ఇక్కడ ఒక 200 ఇనిషియల్ గా ఇక్కడ 200 సిలికాన్ లేదా జర్మేనియం ఆటమ్స్ తీసుకున్నప్పుడు మీరు ఈ 200 సిలికాన్ జర్మేనియం ఆటమ్స్ కి 20,000 సో 20,000 కౌంట్ ని ఇంక్రీజ్ చేయమంటారు. 200 నుంచి అరౌండ్ 20,000 కౌంట్ ని ఇంక్రీజ్ చేయమంటారు. సో ఎవరిని డోప్ చేసుకుంటూ ఐదర్ ఫాస్ఫరస్ ని కానీ బోరాన్ కానీ లేదా ఆర్సెనిక్ మెటీరియల్స్ కానీ, సిలికాన్ జర్మేనియం మెటీరియల్స్ కి ఆర్సెనిక్ బోరాన్ ఫాస్ఫరస్ మెటీరియల్ ని యాడ్ చేయమంటున్నారు. ఓకే, ఎటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకుండా ఎంత నుంచి కౌంట్ ఇంక్రీజ్ చేయమంటారు? యాక్చువల్ గా 200 టైమ్స్ ఉంది, 20,000 టైమ్స్ వరకు ఇంక్రీజ్ చేయమంటారు. సో అందువల్ల అది హెవీలీ డోప్డ్ అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే పిఎన్ జంక్షన్ డయోడ్ హెవీలీ డోప్ అయిందో ఖచ్చితంగా మధ్యలో ఫామ్ అయ్యే డిప్లీషన్ లేయర్ చాలా నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. సో ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ కి మధ్యలో ఫామ్ అయితే డిప్లీషన్ లేయర్ అని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ డిప్లీషన్ లేయర్ మనకి చాలా నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది, చాలా థిన్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. సిన్స్ ఇట్ ఈస్ ఏ హెవీలీ డోప్డ్ కాబట్టి హెవీలీ డోప్డ్ ఇంకా ఇంతకు మించి హైయెస్ట్ డోపింగ్ ఇంకే పిఎన్ జంక్షన్ డయోడ్ అని మనం చూడం. టన్నల్ డయోడ్ లో చూసినంత హెవీలీ డోపింగ్ ఇంకే పిఎన్ జంక్షన్ డయోడ్ అని మనం అబ్జర్వ్ చేయం. 1000 టైమ్స్ హెవీగా డోప్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి నారో డిప్లీషన్ లేయర్, వెరీ థిన్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. నారో డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మరీ థిన్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అయిందో నువ్వు స్మాల్ వోల్టేజ్ ఇచ్చినా సరే, అంటే 0.2 వోల్ట్స్ వోల్టేజ్ ఇచ్చినా సరే ఇక్కడ మనకి కరెంట్ ఫ్లో అనేది జరగడం స్టార్ట్ అయింది. ఓకే, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పీ టైప్ మెటీరియల్స్ ని ఎన్ టైప్ మెటీరియల్స్ ని 200 టైమ్స్ మెటీరియల్స్ ని అరౌండ్ 20,000 మెటీరియల్స్ కింద మనం డోప్ చేయమని కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచమంటున్నారు. ఎప్పుడైతే కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరిగాయో ఆటోమేటికల్ గా ఇక్కడ థిన్ డిప్లీషన్ లేయర్ మనకి ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే థిన్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అయిందో అక్కడ ఆటోమేటిక్ గా నువ్వు 0.2 వోల్ట్స్ అప్లై ఇచ్చినా సరే కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అందుకనే టన్నల్ డయోడ్ అనే నేమ్ వచ్చింది. టన్నలింగ్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ వోల్టేజ్ కూడా బెటర్ వాల్యూస్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో చేసేదని అర్థం. జనరల్లీ పిఎన్ జంక్షన్ డయోడ్ కి ఈ డయోడ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీరు లాస్ట్ క్లాస్ లో అబ్జర్వ్ చేసినట్టయితే 0.4 వోల్ట్స్ వచ్చినా సరే 0.010 యాంపియర్స్ వచ్చిన రోజులు ఉన్నాయి పిఎన్ జంక్షన్ డయోడ్. అంటే నువ్వు వోల్టేజ్ లెవెల్స్ పెంచితే తప్ప కరెంట్ ఫ్లో అయ్యే పరిస్థితి లేదు ఎక్కడ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ లో. కానీ ఇక్కడ అలా కాదు, టన్నల్ డయోడ్ అరౌండ్ 0.2 వోల్ట్స్ కి మనకి కరెంట్ సప్లై అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకని టన్నల్ డయోడ్ లేదా ఇసాకి డయోడ్ అని చెప్పారనమాట. అంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ వోల్టేజ్ కి కూడా మీకు కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యి బెస్ట్ కరెంట్ ఫ్లో ఇవ్వగలిగితే దాన్ని టన్నల్ డయోడ్ అని చెప్తాం. అపార్ట్ ఫ్రమ్ పిఎన్ జంక్షన్ డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ అలా కాదు, మనం సప్లై వోల్టేజ్ ఇచ్చాక ఈ డిప్లీషన్ లేయర్ బ్రేక్ అయ్యి ఈ డిప్లీషన్ లేయర్ లో ఉన్న కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయ్యి కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. మన మెయిన్ థీమ్ ఒకటే అమ్మా, జంక్షన్ డయోడ్ ఏదైనా సరే డయోడ్ ఏదైనా సరే మనకి స్విచ్ కింద పనిచేయడం. స్విచ్ ఆన్ అయితే కరెంట్ ఫ్లో అవడం, స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆన్ అంటే ఫార్వర్డ్ బయాస్ కండిషన్, స్విచ్ ఆఫ్ అంటే మనకి రివర్స్ బయాస్ కండిషన్. సో స్విచ్ ఆన్ అంటే మనకి కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే ఫార్వర్డ్ బయాస్ కండిషన్, స్విచ్ ఆఫ్ అంటే మనకి రివర్స్ బయాస్ కండిషన్
కండిషన్ డస్ నాట్ కరెంట్ ఫ్లో, ఆ కండిషన్స్ అన్నమాట. యాక్చువల్లీ డస్ నాట్ కరెంట్ ఫ్లో అని చెప్తాం, కానీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ మాత్రం ఫ్లో అవుతాయి. కానీ జీనర్ డయోడ్ అలా కాదు, లాస్ట్ చెప్పుకుంది. అది ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఆఫ్ స్టేట్ లో ఉంటుంది, రివర్స్ బయాస్ కండిషన్ లో ఏ స్టేట్ లో ఉంటుంది, ఆన్ స్టేట్ లోకి వస్తుంది. సో టన్నెల్ డయోడ్ కి పిఎన్ జంక్షన్ డయోడ్, టన్నెల్ డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ రెండు సేమే. కాకపోతే ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో మనకి స్మాల్ వోల్టేజెస్, చాలా చిన్న చిన్న వోల్టేజ్ మీరు అప్లై చేసినా సరే అవి మనకి కరెంట్ ఫ్లోని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది కన్వెన్షనల్ పిఎన్ జంక్షన్ డయోడ్ తో పోల్చుకుంటే. అంటే మనం యూజ్ చేసే పిఎన్ జంక్షన్ డయోడ్ తో పోల్చుకుంటే టన్నెల్ డయోడ్ చాలా బెటర్. ఎందుకని స్మాల్ వోల్టేజ్ కూడా మనకి లార్జ్ వాల్యూస్ ఆఫ్ ద కరెంట్స్ ని ఫ్లో చేయడం స్టార్ట్ చేస్తుంది. బికాస్ సిన్స్ ఇట్ ఈస్ ఏ హెవీలీ డోప్డ్, దట్ టు దాని వల్ల ఏంటి మనకి నారో డిప్లీషన్ లేయర్ ఒకటి రీజన్, హెవీలీ డోప్డ్ ఒక రీజన్, నారో డిప్లీషన్ లేయర్ ఒక రీజన్. అందువల్ల స్మాల్ వోల్టేజెస్ అప్లై చేసినా సరే మనకి హెవీ వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఫ్లోస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓకే, కన్వెన్షనల్ పిఎన్ జంక్షన్ డయోడ్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ టన్నెల్ డయోడ్ కి VI క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆ VI క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ VI క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేసుకునే మీరు దాని ఆపరేషన్ అంతా క్లియర్ గా రాయొచ్చు. ఆ VI క్యారెక్టరిస్టిక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టన్నెల్ డయోడ్ ఆపరేషన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం బ్యాండ్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ బ్యాండ్ డయాగ్రామ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని కూడా మనం టన్నెల్ డయోడ్ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ VI క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. VI క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ జీనార్ డయోడ్ కి చెప్పామమ్మా, పిఎన్ జంక్షన్ డయోడ్ కి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఈసారి టన్నెల్ డయోడ్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతిసారి ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాం కదా, ఎందుకు ఈ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకోవాలి అసలు మనం? క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు నేర్చుకుంటాం అంటే వాటి బిహేవియర్ ఎలా ఉందో చెప్పడం కోసం. జంక్షన్ డయోడ్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ వాల్యూస్ అంతా న్యూమరికల్ వాల్యూస్ ని తెలుసుకోవడం కోసం. అంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయా ఇవ్వట్లేదా మనకి కావాల్సిన అప్లికేషన్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ఉంది, ఆ టీవీకి 2 వోల్ట్స్ వోల్టేజ్ 0.1 యాంపియర్స్ కరెంట్ రావాలి. అలా రావాలంటే నువ్వు ఒక డయోడ్ యూజ్ చేసుకున్నావు అనుకో, ఆ పర్టికులర్ డయోడ్ 2 వోల్ట్స్ ఇస్తుందా లేదా నీకు ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ VI క్యారెక్టరిస్టిక్స్, వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటేనే నువ్వు ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ గా రేపు పొద్దున నీకు ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే టీవీస్ ఎక్కడ చూసినా డయోడ్స్ కావాలి, ఖచ్చితంగా డయోడ్స్ కావాలి. ఈ రోజు ప్రెసెంట్ వరల్డ్ అంతా డిజిటలైజ్డ్ మీద నడుస్తుంది, అవునా? ప్రతి డిజిటలైజ్డ్ ఎక్విప్మెంట్ లో కూడా మీరు డయోడ్స్ చూస్తారు, లాజిక్ గేట్స్ చూస్తారు, చిప్స్ కింద కనబడతాయి కదా గ్రీన్ కలర్ చిప్స్. ఆ చిప్స్ లో మనకి తెలియకుండానే లాక్స్ కొద్ది అంటే థౌసండ్స్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ని ఇంకల్కేట్ చేస్తారు ఒకే చిప్ లో. దాని ప్రత్యేకించి ఒక సెపరేట్ బ్రాంచ్ ఉంటుంది VLSI డిజైనింగ్ అని, అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని చెప్తారు, అది తర్వాత విషయం. సో ఇక్కడ ఫస్ట్ VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టన్నెల్ డయోడ్ అబ్జర్వ్ చేద్దాం. సో ఈ VI క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్, దీన్ని బేస్ చేసుకొని మీరు ఆపరేషన్ చెప్పొచ్చు. VI క్యారెక్టరిస్టిక్స్ సో VI క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇక్కడ మనకి V అంటే వోల్టేజ్ అని అర్థం. సో V అంటే వోల్టేజ్ అని అర్థం, I అంటే కరెంట్ అని అర్థం. ఓకే, వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తారనమాట. సో ఇప్పుడు దీనికోసం వోల్టేజ్ ని x యాక్సిస్ మీద తీసుకుందాం. వోల్టేజ్ ఆన్ x యాక్సిస్, కన్సిడర్ వోల్టేజ్ ఆన్ x యాక్సిస్ అని రాస్తాం. సో దీనికోసం దీన్ని y యాక్సిస్ మీద తీసుకుందాం కరెంట్ ని. ఓకే, సో y యాక్సిస్ మీద మనం కరెంట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. సో ఆన్ x యాక్సిస్ కన్సిడర్ వోల్టేజ్, ఆన్ y యాక్సిస్ కన్సిడర్ కరెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం సప్లై వోల్టేజ్ ఇద్దాం, అంటే 0.1 వోల్టేజ్ ఇద్దాం. ఇక్కడ వోల్టేజ్ కరెంట్, సో ఇక్కడ మనం 0.1 వోల్టేజ్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ మనకి స్టార్టింగ్ 0 వాల్యూస్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇలా 0 స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఇలా 0 అవుతుంది అనమాట, స్మాల్ వాల్యూస్. ఓకే, సో ఈసారి మనం 0.2 వోల్ట్స్ ఇచ్చాం. సో 0.2 వోల్ట్స్ ఇవ్వగానే మనకి 0.1 మిల్లీ ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అయిపోతూ వస్తుంది. సో ఇక్కడ 0.2 వోల్ట్స్ కి మనకి వాల్యూ వస్తుంది కదా, కానీ పిఎన్ జంక్షన్ డయోడ్ లో నేను ఆల్రెడీ ఆ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఆల్రెడీ రాసాను. సో లాస్ట్ క్లాసెస్ మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. 0.4 వోల్ట్స్ కూడా నేను కరెంట్ వాల్యూస్ 0.01 మిల్లీ ఆంపియర్స్ రాసిన రోజులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పిఎన్ జంక్షన్ డయోడ్ లో అంత తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పడం కోసం. కానీ టన్నెల్ డయోడ్ మీరు అబ్జర్వ్ చేసారో లేదో, యాక్చువల్లీ 0.2 వోల్ట్స్ కి మనకి కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అయిపోయింది. బికాస్ డిప్లీషన్ లేయర్ చాలా నారోగా, చాలా థిన్ గా ఉంది కాబట్టి. మనం హెవీగా డోప్ చేస్తాం, ఎట్ ద సేమ్ టైం డిప్లీషన్ లేయర్ కూడా చాలా థిన్ గా ఉంది. అందుకే ఫార్వర్డ్ బయాస్ లో మనం ఇలా జస్ట్ ఇలా వోల్టేజ్ ఇవ్వగానే అలా కరెంట్ సప్లై అనేది ఫ్లో అయిపోతుంది. కానీ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏమవుతుంది, నువ్వు వోల్టేజ్ ఇచ్చిన కాసేపటికి కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకో రీజన్ కూడా లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాను.
ఎందుకంటే ఆ డిప్రెషన్ లేయర్ రిమూవబుల్ అయాన్స్ ఫామ్ అయిపోతాయని, వాటిని కోవలెంట్ బాండ్స్ ని విడదీయడానికి బ్రేక్ చేయడానికి కొంత వోల్టేజ్ కావాలని, దాన్ని సప్లై వోల్టేజ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అని లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కరెంట్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఇలా గ్రాడ్యువల్ గా రైస్ అవుతుంది. ఓకే, సో గ్రాడ్యువల్ గా రైసింగ్ అయిపోద్ది, వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ కరెంట్ వాల్యూస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయిపోతాయి. వన్స్ ఇంక్రీజ్ అయ్యాక ఒక పీక్ వాల్యూని రీచ్ అయిపోతాయి. ఓకే, సో ఈ పీక్ వాల్యూని వ్యాలీ వోల్టేజ్ అని చెప్తారమ్మా ఆన్ ఎక్స్ యాక్సిస్. సారీ, పీక్ వోల్టేజ్ అని చెప్తారు. ఈ విపి అంటే మనకి పీక్ వోల్టేజ్. సో విపి అంటే మనకి పీక్ వోల్టేజ్, వి సఫిక్స్ లో పి అమ్మ, విపి కాదు, వి సఫిక్స్ లో పి అని అర్థం. మీరు ఇప్పుడు అంటే పక్క పక్కన రాస్తారంటే చాలా డిఫరెంట్ మీనింగ్ వచ్చేస్తుంది. సో విపి ఇస్ నథింగ్ బట్ పీక్ వోల్టేజెస్ అని అర్థం. సో పీక్ వోల్టేజ్ పాయింట్ కి వెళ్ళిపోతాయి. ఈ పర్టికులర్ లెవెల్లో వచ్చే కరెంట్ మనం పీక్ కరెంట్స్ అని అంటాం. ఓకేనా, పీక్ వోల్టేజెస్ ఎక్స్ యాక్సిస్ మీద, పీక్ కరెంట్స్ వై యాక్సిస్ మీద డ్రా చేసుకుంటాం. ఇంతవరకు రైస్ అయిన తర్వాత, అంటే ఒక పర్టికులర్ పాయింట్ వరకు రైస్ అయిన తర్వాత టన్నల్ డయోడ్ ఒక డిఫరెంట్ బిహేవియర్ ని చూపిస్తుంది. అందుకే టన్నల్ డయోడ్ అంత ఫేమస్. టన్నల్ డయోడ్ అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ కి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ రైస్ అవుదాం, ఇది ఇంకా రైస్ అవ్వకుండా ఏమవుతుందంటే డిక్రీస్ అయిపోవడం స్టార్ట్ చేస్తుంది ఇలా. సో డిక్రీస్ అయిపోవడం స్టార్ట్ చేస్తాం. ఈ డిక్రీస్ అయ్యే బిహేవియర్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది డిక్రీస్ అయ్యే బిహేవియర్ ఉంది చూసారా, అది టన్నల్ డయోడ్ యొక్క స్పెషాలిటీ. ఏ డయోడ్ చూపించాలి స్పెషాలిటీ, టన్నల్ డయోడ్ చూపిస్తుంది. డిక్రీజింగ్ నేచర్ అన్నమాట. అంటే నువ్వు వోల్టేజ్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తున్నా సరే కరెంట్ వాల్యూస్ ఏమైపోతాయి, డిక్రీజ్ అయిపోతాయి. సో ఆ డిక్రీజింగ్ నేచర్ మనం నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అని చెప్పాలి. పాజిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అని కాకుండా డిక్రీజింగ్ నేచర్ ని నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అని చెప్తారు. నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అని చెప్తారు. ఓకే, నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అని చెప్తారు. ఎక్కడ వరకు డిక్రీస్ అవుతుంది, అప్ టు ఇది ఏ అనే పాయింట్ అనుకుంటాం, అప్ టు బి అనే పాయింట్ వరకు డిక్రీస్ అవుతుంది. ఈ పర్టికులర్ బి పాయింట్ ని వ్యాలీ వోల్టేజ్ అని చెప్పాలి. ఏ వోల్టేజ్ అని చెప్తారు మనం, వ్యాలీ వోల్టేజెస్ అని చెప్తాం. పర్టికులర్ బి పాయింట్ వరకు డిక్రీస్ అవుతుంది. జీరో వరకు డిక్రీస్ అవుతాయి, జీరో వరకు డిక్రీస్ అవుతాం. టన్నల్ డయోడ్ ఖచ్చితంగా జీరో వరకు డిక్రీస్ అవుతుంది. ఒక పర్టికులర్ వోల్టేజ్ లెవెల్స్ వరకు డిక్రీస్ అయ్యి ఆగిపోతుంది. ఈ పర్టికులర్ వోల్టేజ్ మనం వ్యాలీ వోల్టేజ్ అని చెప్పాలి, వ్యాలీ వోల్టేజ్. సో ఈ పర్టికులర్ వోల్టేజ్ ని వ్యాలీ వోల్టేజ్ అని, ఈ పర్టికులర్ కరెంట్ వాల్యూస్ మనం వ్యాలీ కరెంట్స్ అని చెప్తా ఉంటాయి. సో ఇది మనకి వ్యాలీ కరెంట్. సో ఇదే టన్నల్ డయోడ్ కొన్న స్పెషల్ బిహేవియర్. అంటే దాని అర్థం ఏంటి, మీరు మీకు వోల్టేజ్ లెవెల్స్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే ఒక పర్టికులర్ వాల్యూ వోల్టేజ్ వరకు కరెంట్ వాల్యూస్ డిక్రీజ్ అయిపోతూ వస్తాయి. ఓకే, అలానే ఖచ్చితంగా జీరో అవుతున్నాను, జీరో అనుకోరు కానీ మీరు ఎలా డ్రా చేశారంటే ఖచ్చితంగా కొట్టుబడుతుంది పేపర్లో. వాల్యూ వోల్టేజ్ వరకే డిక్రీజ్ అయ్యి ఆగిపోతుంది అంతే. ఓకే, సో ఇక్కడ డిక్రీజ్ అయ్యి ఆగిపోయిన ఈ పర్టికులర్ రీజియన్ ఉంది చూసారా, నేను డార్క్ చేస్తున్నాను చూడండి. ఈ పర్టికులర్ రీజియన్ ని నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అని చెప్తారు. నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్. ఈ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ కు స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఏంటంటే అది జనరల్ గా ఇది మనకి సప్లై నుంచి వోల్టేజ్ తీసుకుంటాం, సప్లై నుంచి వోల్టేజ్లు కానీ కరెంట్లు కానీ తీసుకుంటది. ఈ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ ఏంటంటే మనకే తిరిగేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంక్రీజ్మెంట్ అంతా చూసారా, నేను ఇలా డ్రా చేస్తున్నాను చూడండి, ఇలా 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 కర్వ్స్ డ్రా చేశాను కదా. ఈ కర్వ్ డ్రా చేసిన రీజియన్ సిస్టమ్ నుంచి అంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ కరెంట్ తీసుకుంటది. ఈ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ యూజర్ కి మళ్ళీ కరెంట్ వోల్టేజ్ తిరిగిస్తుంది. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి అమ్మా, ఈ పార్ట్ మనకి అబ్జర్వ్ చేసుకుంటది, ఈ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ కరెంట్ ని, వోల్టేజ్ ని కరెంట్ ని ఈ పర్టికులర్ పార్ట్ అంటే ఇది ఓ అనుకుంటాం, ఓఏ పార్ట్ ఏమో తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటది. వోల్టేజ్ ని కరెంట్ ని అబ్జర్వ్ చేసుకుంటది అంటే పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటది. ఈ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ ఏమో యూజర్ కి మళ్ళీ తిరిగిస్తుంది. అర్థమైందా, ఒక పార్ట్ అబ్జర్వేషన్, ఒక పార్ట్ గివింగ్. ఈ ఇలా గివింగ్ ఇలా ఇవ్వడం వల్ల వీటిని ఆసిలేటర్ లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆసిలేటర్స్ లో ఈవెన్ మనకి ఇంకా డిజిటల్ సర్క్యూట్స్ లో గేట్స్ యూస్ చేసుకుంటాం కదా, ఆ గేట్స్ కి కొన్ని చోట్ల టైమింగ్ సర్క్యూట్స్ అని చెప్పుకుంటారు. జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, లాచ్ అనేవి నెక్స్ట్ పేపర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో చూస్తారు. అవి ఆన్ లోకి రావాలంటే పల్సెస్ ఇవ్వాలి, ఆన్ లోకి రావాలంటే పర్టికులర్ పల్సెస్ ఇవ్వాలమ్మా. ఇలా
పర్టికులర్ పల్సెస్ ఇవ్వాలి. ఈ పల్సెస్ మనకి ఆసిలేటర్ ద్వారా వస్తాయి. ఈ పర్టికులర్ పల్సెస్ మనకి ఆసిలేటర్ ద్వారా వస్తాయి. ఓకే, ఈ ఆసిలేటర్ ఎవరితో తయారు చేస్తారు? టన్నల్ డయోడ్. బికాస్ ఆఫ్ టన్నల్ డయోడ్ ఎగ్జిబిట్స్ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్. నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ విచ్ గివ్స్ టు ది కన్స్యూమర్. కన్స్యూమర్ కి ఇస్తుంది, యూజర్ కి ఇస్తుంది అనమాట. ఇప్పటి వరకు పాప యూజర్ నుంచి తీసుకుంటుంది అప్ టు 1 పాయింట్ వరకు. ఆ పాయింట్ నుంచి అది ఏం చేస్తుంది? యూజర్ కి ఇస్తుంది. ఓకే, సో ఒక పాయింట్ అంతా అంటే ఓఏ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఓఏ పాయింట్స్ అబ్జర్వింగ్. ఓకే, అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వింగ్ ఫ్రమ్ యూజర్, అబ్జర్వ్ చేసుకుంటుంది, యూజ్ చేసుకుంటుంది. మరి ఏబి పాయింట్స్ ఏం చేస్తాయి? రిలీజ్ టు ది యూజర్ అన్నమాట. రిలీజ్ ఎనర్జీ టు ది యూజర్. రిలీజ్ ఎనర్జీ టు ది యూజర్. సో ఈ టన్నల్ డయోడ్ ని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి అబ్జర్వేషన్ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం రిలీజ్ కూడా ఇస్తుంది. అలా రిలీజ్ ఇస్తుంది కాబట్టి వీటిని ఎందులో యూజ్ చేసుకోవచ్చు? ఆసిలేటర్. సో వాటి వల్ల ఏం జనరేట్ అవుతాయి? పల్సెస్. సో వాటి వల్ల ఏం జనరేట్ అవుతాయి? పల్సెస్. సో ఈ పల్సెస్ యొక్క యూజ్ అంటే మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పేపర్లో అంటే ఫ్లిప్ ఫ్లాప్లు, ల్యాచ్లు, టైమింగ్ సర్క్యూట్లు ఇవన్నీ ఎంచుకుంటారు. వాటిలో మీకు యూజ్ అవుతాయి అన్నమాట. అవి వాటికి ఈ పల్సెస్ ఇవ్వతే అసలు ఆన్లోకి రావు. సో ఆ పల్సెస్ అన్ని కూడా ఆసిలేటర్ నుంచి వస్తాయి. ఆ ఆసిలేటర్ లో ఏ డయోడ్ యూజ్ చేస్తారు? టన్నల్ డయోడ్. ఒక పర్టికులర్ వోల్టేజ్ వరకు రైస్ అవుతాయి, అక్కడ నుంచి డౌన్ అయ్యి వ్యాలీ వోల్టేజ్ కి, వ్యాలీ కరెంట్స్ కి డిక్రీస్ అయిపోతాయి. ఆ పర్టికులర్ రీజియన్ ఏమని చెప్తాం? నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్. నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్. ఓకే, ఇక్కడతో అయిపోలేదమ్మా స్టోరీ, ఇంకా చాలా ఉంది. ఇదేంటంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ రైస్ అవుద్ది, మళ్ళీ రైస్ అవుతాం. అదే చెప్తా. సో ఈ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్కి వచ్చాక మళ్ళీ మీరు వోల్టేజ్ లెవెల్స్ ని పెంచుతారు. మళ్ళీ వోల్టేజ్ లెవెల్స్ ని పెంచాక ఇది ఏమవుతుందంటే మళ్ళీ రైస్ అవుతుంది. ఓకే, మళ్ళీ రైస్ అయ్యి పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. మళ్ళీ పర్టికులర్ పాయింట్ రైస్, పర్టికులర్ పాయింట్ డౌన్. అంటే టన్నల్ డయోడ్ ఒక పర్టికులర్ వోల్టేజ్ ఉంటుందాం, ఆ వోల్టేజ్ వరకే రైస్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతాయి. సో ఆ డౌనింగ్ కండిషన్స్ మనం ఏమని చెప్తాం? నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్. అక్కడ మనకి ఆసిలేటర్ లో వర్క్ అవుతుంది. సో ప్రొవైడింగ్ పల్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అంతే. అంటే ఒకసారి రైసింగ్, ఒకసారి డౌన్, మళ్ళీ ఒకసారి రైసింగ్, అలా అనమాట. మీరు వోల్టేజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అప్ టు పీక్ వాల్యూస్ ఆఫ్ ద వోల్టేజెస్, పీక్ వాల్యూస్ ఆఫ్ ద కరెంట్స్ వరకు రైస్ అవుతాయి. బాగా ఉంటుంది. వన్స్ ఈ పీక్ పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మనం వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ వోల్టేజ్ లెవెల్స్, కరెంట్ లెవెల్స్ ఏమైపోతాయి? డిక్రీజ్ అయిపోతూ వస్తాయి. సో అలా డిక్రీజ్ అయిపోయిన ఆ రీజియన్ ని నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అంటారు. సో ఇది రిలీజ్ ఎనర్జీ టు ది యూజర్ అన్నమాట. సో అందుకని మనం దీన్ని ఆసిలేటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఆసిలేటర్ పల్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. పల్సెస్, ఆ పల్సెస్ మనకి ఫ్లిప్ ఫ్లాప్లు, ల్యాచ్లు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి, ఆన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, మళ్ళీ మీరు ఫర్దర్ గా వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అప్ టు విచ్ పాయింట్? పీక్ పాయింట్ వరకు. ఓకే, సో ఇంక్రీజ్ అవుతాయి బట్ అప్ టు ఏ పాయింట్ వరకు? పీక్ పాయింట్ వరకు ఇంక్రీజ్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్. సో టన్నల్ డయోడ్ కి డిఫరెంట్ బిహేవియర్ మనల్ని డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూజ్ చేసేలాగా చేసింది. ఆ డిఫరెంట్ బిహేవియర్ ఇదే. ఆ బిహేవియర్ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్. ఓకే, అంటే పవర్ అబ్జర్వింగ్, పవర్ రిలీజింగ్? ఖచ్చితంగా పవర్ రిలీజింగ్. ఓకే, సో ఇదంతా మనకి VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టన్నల్ డయోడ్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు బ్యాండ్ ఎనర్జీ డయాగ్రామ్స్ గురించి కూడా చూసుకోవాలి. సో బ్యాండ్ ఎనర్జీ డయాగ్రామ్స్ అంటే ఏం లేదమ్మా, ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ సెమీ కండక్టర్ లెవెల్స్ లోనే నేర్చుకుంటారు. వాలెన్సీ బ్యాండ్స్, కండక్షన్ బ్యాండ్స్ అని. సో వాలెన్సీ బ్యాండ్స్ అంటే ఏంటో, కండక్షన్ బ్యాండ్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్లో తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ అది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, జనరల్లీ మనకి బ్యాండ్ డయాగ్రామ్స్ అంటే వాలెన్సీ బ్యాండ్స్ అంటే పర్టికులర్ ఆర్బిట్స్, అంటే ఆటమ్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి, అవునా? ఆ పర్టికులర్ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయని మీరు ఎప్పుడూ నేర్చుకుని ఉంటారు ఇంటర్మీడియట్ లెవెల్లో. బట్ కానీ ఆ పర్టికులర్ ఆర్బిట్స్ లో పర్టికులర్ ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ మనం ఎనర్జీ బ్యాండ్ లెవెల్స్ అని అంటారు. జనరల్లీ హోల్స్ అంటే పాజిటివ్ చార్జెస్ అని ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకున్నాం. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ చార్జెస్ అని ఈ బేసిక్ ఎలక్ట్రాన్ స్టాటిక్ క్లాస్ నుంచి చెప్పుకున్నాం. సో హోల్స్ అనేవి బ్యాలెన్సీ బ్యాండ్ లో ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్ లో ఉంటాయి అన్నమాట. అది మీకు బ్యాండ్ థియరీ అని కెమిస్ట్రీలో ఆల్రెడీ నేర్చుకుంటారు. మీరు కెమిస్ట్రీ వాళ్ళు అయితే కెమిస్ట్రీలో నేర్చుకుంటారు బ్యాలెన్సీ బ్యాండ్స్, కండక్షన్ బ్యాండ్స్ అని. బ్యాండ్ థియరీ అని స్పెషల్ గా చెప్తాం మేము.
సో అక్కడ అలా కాకుండా ఇక్కడ ఏంటంటే హోల్స్ అన్ని పాజిటివ్ చార్జెస్ అన్ని కూడా మనకి బ్యాలెన్సింగ్ బ్యాండ్ లో ఉంటాయి. ఓకే, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మనకి కండక్షన్ బ్యాండ్ లోకి వస్తాయి అనమాట. ఆ బ్యాండ్ డయాగ్రామ్స్ ఇక్కడ డ్రా చేసుకొని వాటి నుంచి టన్నెల్ డయోడ్ ఆపరేషన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది 3